హాయ్ మిత్రులారా! ఈరోజు మనం చెప్పుకునే కథ బ్లడ్ డొనేషన్ గురించి. ఒక సామాన్యుడు ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేస్తారు? అతనికి ఆ హెల్పింగ్ నేచర్ ఎలా వచ్చింది? తన లైఫ్‌లో అది ఎంతవరకు మార్పు తెచ్చింది? ఎంతవరకు ఉపయోగపడింది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దామా మరి? ఒక అడవిలో ఇద్దరు దంపతులు ఉంటారు. మొగుడు కట్టెలు కొట్టుకుంటూ, దుంపలు ఏరుతూ, ఫ్రూట్స్ కలెక్ట్ చేస్తూ టౌన్‌కు పోయి అమ్ముకొని వస్తా ఉంటాడు. అలా హ్యాపీగా బ్రతుకుతారు. వైఫ్ ఇంట్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు అతనికి హెల్ప్ చేస్తా ఉంటుంది. ఫ్రూట్స్ అమ్మటం కానీ, ఇంకేమైనా అమ్మటం కానీ. ఒకరోజు దుంపలు తీస్తుంటే కాలుకి అది తగిలి ఫింగర్ పోతుంది. బ్లడ్ చాలా కారిపోతుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్తే కట్టు కడతారు. ఆ బ్లడ్ పోకుండా ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు దుంపలు తింటూ అడవిలో ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీకు బ్లడ్ చాలా ఉంది. అందుకే ఎంత బ్లడ్ పోయినా మీరు బ్రతికారు. లేకపోతే బ్లడ్ లేకపోతే మీరు ఎప్పుడో చనిపోయేవాళ్ళు, లేక సీరియస్‌గా ఉండేది. మీకు బ్లడ్ చాలా ఉంది కాబట్టి మీరు ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నారు. ఎంత బ్లడ్ పోయినా కూడా. అదే హాస్పిటల్‌లో ఇంకొకతను బ్లడ్ అందక, బ్లడ్ దొరకక చనిపోతాడు. ఇది చూసిన ఆయన ఇప్పటినుంచి బ్లడ్ డొనేషన్ చేయాలని నిర్ణయించుకుంటాడు. 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తా ఉంటాడు. బ్లడ్ డొనేట్ చేస్తూనే తన లైఫ్ తను జీవిస్తూ ఉంటాడు. ఒకసారి వాళ్ళ వైఫ్‌కి హార్ట్ పెయిన్ వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అతని దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవు సార్ అంటున్నాడు. కానీ చాలామంది డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ వైఫ్ ఆపరేషన్‌కి బ్లడ్ చాలా కావాలి. ఇతని బ్లడ్ ఆమెకి మ్యాచ్ అవ్వలేదు. బ్లడ్ ఇవ్వటానికి చాలా మంది వచ్చారు. ఎండీ కూడా వచ్చాడు. హాస్పిటల్ ఎండీ. అయినా కూడా సార్ నా దగ్గర డబ్బు లేదు సార్ అని అంటూనే ఉన్నాడు. పర్లేదు అంతా నేను చూసుకుంటాను. నేను ఫ్రీగా చేస్తాను. మీకు ఇంటికెళ్ళిన తర్వాత కూడా డైట్ కోసం డబ్బులిస్తాను అని అన్నాడు. ఎందుకు సార్ ఇంత? మేమేం చేశాం సార్ మీకు? అని అడిగితే, ఒకసారి నాకు యాక్సిడెంట్ అయితే, ఆ యాక్సిడెంట్ నుంచి కాపాడి హాస్పిటల్‌లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చి మరీ ఎళ్ళావు. నీ డీటెయిల్స్ చెప్పకుండా. ఆ రుణం ఇప్పుడు తీర్చుకునే అవకాశం వచ్చింది. అందుకే ఇదంతా. మీరు చేసిన హెల్ప్ ఎప్పటికైనా మీకు మేలు చేస్తుంది. మీరు పంచిన రక్తం, మీరు దానం చేసిన రక్తమైనా, ఇంకేదైనా మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆపదలో ఉంటారో, ఎప్పుడైతే మీకు హెల్ప్ అవసరమో అప్పుడొస్తుంది. కానీ ప్రతిసారి రావాలి, ప్రతిసారి థాంక్స్ చెప్పాలి, ప్రతిసారి మనతోనే ఉండాలంటే ఎవరు ఉండరు. ఆపదలో ఉన్నప్పుడు మీరు జెన్యూన్‌గా చేసిన హెల్ప్ మీతోనే ఉంటుంది. మీ మంచి కోరుతుంది. మీ లైఫ్‌లో ఎప్పుడో ఒక్కోసారి ఉపయోగపడుతుంది. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.